గ్లాస్తో కేకులు పెట్టించేలా, గ్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. ఏంటి యశోద అర్జెంటుగా రమ్మన్నావు? హరి, రేపు ఊర్మిళ వాళ్ళు పాపకి చెవులు కుట్టేస్తున్నారంట. అవునా? నీకెవరు చెప్పారు? సరిత ఫోన్ చేసి చెప్పింది. మరైతే రేపు నువ్వు నేను ఇద్దరం వెళ్దాం. లేదు హరి, ఇప్పటికే సరిత మీద ఊర్మిళకి అనుమానం వచ్చిందంట. అందుకే సరిత ఏమీ తెలియనట్టుగా ఉంటోంది. పైగా నీరజ కూడా మనకే ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం వెళ్తే ఆ ఊర్మిళకి ఖచ్చితంగా సరిత మీద అనుమానం వస్తుంది. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు యశోద? నాకు అదే అర్థం కావడం లేదు. పాపకి చెవులు కుట్టించడం అనేది అమ్మా నాన్నల సమక్షంలో, మేనమామ సమక్షంలో జరిగితే మంచిది అని అంటారు. కానీ నా బిడ్డకి తండ్రి ఎవరో తెలీదు. తల్లి నేనున్నా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అలాగే మా అన్నయ్య చేతుల మీదుగా ఈ చెవులు కుట్టే కార్యక్రమం ఎలా చేయించాలో నాకు అర్థం కావటం లేదు. నాకేం చేయాలో అర్థం కాకనే నిన్ను రమ్మని చెప్పాను. ఈ ఫంక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా అన్నయ్య చేతుల మీదుగానే, నా చేతుల మీదుగానే జరగాలి హరి. నువ్వు బాగా ఆలోచించు. నాకు ఈ టెన్షన్లో ఏ ఐడియాలు రావడం లేదు. ఒక ఐడియా యశోద. ఏంటది? ఐడియా చాలా బాగుంది హరి, ఇది అమలు చేద్దాం. వెంటనే సరితకి ఫోన్ చేసి విషయం చెప్తాను. హలో మేడం. సరిత, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. అలాగే మేడం. చాలా థ్యాంక్స్ హరి. నా కూతురు చెవులు కుట్టించే ఫంక్షన్కి నేను ఎలా వెళ్లాలో నాకు అర్థం కాలేదు. నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు. దేవకి, యశోద కూతురికి చెవులు కుట్టించే ఫంక్షన్కి కమ్మలు కొనడానికి 1 లక్ష రూపాయలు క్యాష్ కావాలి. బీరువాలో నుంచి తీసివ్వు. దేవకి, చెప్తుంది నీకే. దేవకి, నేను పిలుస్తున్నాను, నీకు వినిపించట్లేదా? వినపడింది. మా మాటలు మీరు వినిపించుకున్నప్పుడు మీ మాటలు నేనెందుకు వినిపించుకోవాలండి? దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? యశోద కూతురికి చెవులు కుట్టిస్తున్నారని తెలియగానే ఆనందపడ్డారు. బాగానే ఉంది. కానీ నా చేతుల మీదుగానే నా మేనకోడలు చెవులు కుట్టే ఫంక్షన్ జరిపిస్తాను అని అండంలో అర్థమే ఉంది. మీరిప్పుడు ఆ ఊర్మిళ ఇంటికి వెళ్ళి అక్కడ పాపకి చెవులు కుట్టిస్తారా? మీరు యశోద కలిసి ఇదంతా చేస్తూ ఉంటే అక్కడ ఆ ఊర్మిళ ఏమైనా కామెడీ పీస్ అనుకుంటున్నారా చూస్తూ ఉండడానికి? ఆవిడొక మాఫియా డాన్. మీరు యశోద పదే పదే ఆవిడ జోలికి వెళ్తున్నారు. ఆవిడ కోపం గురించి మా అందరికీ తెలిసింది. కానీ మీరిద్దరూ ఎందుకు మళ్ళీ మళ్ళీ రిస్క్ చేయాలనుకుంటున్నారు? ఒక మేనమామగా పాపకి సంబంధించి ఏమి కొనడానికైనా ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు తీసుకుని వెళ్ళండి. మన దగ్గర ఉన్నంత వరకు మొత్తం ఇచ్చేస్తాను. కానీ దయచేసి మీరా ఊర్మిళ ఇంటికి వెళ్ళొద్దు. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నువ్వు దాని గురించి టెన్షన్ పడకు దేవకి. నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను కదా. ముందు డబ్బులైతే ఇవ్వు.
తమరు మా మాట ఎప్పుడు విన్నారులే. మేము అసలు మీకు లెక్కలో ఉంటేనే కదా. మీరనుకున్నదే మీరు చెయ్యండి.